హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గోంగూర ఎండి చేపలు చేశాను. ఎట్లా చేశాను అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను. ఇదే విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఎండి చేపల కర్రీ. ఎండి చేపల్ని కొంచెం వేయించుకోండి. ఫస్ట్ వేయించుకొని నీళ్ళల్లో వేసుకొని తలకాయలు తోకలు తీసేయండి. గోంగూరను కూడా కొంచెం వాటేసి ఉడకబెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకోండి. ఈ ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో తాలింపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి గోంగూర వేసి మగ్గబెట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా వేసేసి కొంచెం వాటర్ వేసి ఉడికినాక ఎండి చేపలు వేసేసేయండి. ఎండి చేపలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత దాకా నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి. ఫైనల్గా గోంగూర ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.